మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. ఇందులో బాలనటులుగా శాలిని, శ్యామిలి, రిచర్డ్ భలేగా మురిపించారు. నిజ జీవితంలో ఈ ముగ్గురు తోబుట్టువులు కావడం విశేషం. ఇదిలా ఉంటే 34 ఏళ్ల తరువాత చిరంజీవితో ఈ ముగ్గురు కలిసి సందడి చేశారు. దీని తాలూకా ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది శాలిని. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో భలేగా వైరల్ అవుతోంది. కాగా చిరంజీవి కొత్త చిత్రం విశ్వంభర సంక్రాంతి కానుగ్గా జనవరి 10న రిలీజ్ కానుంది. మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోన్న సినిమా కన్నప్ప. మహాభారత్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ప్రీతి ముకుందన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సలార్ యాక్ట్రెస్ శ్రేయారెడ్డి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుందట. త్వరలో కన్నప్పలో శ్రేయారెడ్డి ఎంట్రీపై క్లారిటీ రానుంది. క్రాక్ వీరసింహారెడ్డితో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. కట్ చేస్తే ప్రస్తుతం ఆయన బాలీవుడ్ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నారు. గదర్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించనున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. థమన్ బాణీలు కట్టనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ నెల 18న హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్రారంభం కానుంది. ఆపై ముంబై, మంగళూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. దక్షిణాది భాషల్లో ఈ సినిమా అనువాద రూపంలో అలరించనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీని పలాస ఫేమ్ కరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుందట. దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుందట. మరి గత కొంతకాలంగా సరైన విజయం లేని వరుణ్ తేజ్ కి మట్కాతోనైనా సాలిడ్ హిట్ దక్కుతుందేమో చూడాలి. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. కట్ చేస్తే ఈ ఇద్దరు ఒకే నెలలో తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా డిసెంబర్ తొలివారంలో విడుదల కానుందని బజ్. ఇక అదే నెల ద్వితీయార్థంలో పవన్ కొత్త చిత్రం హరిహర వీరమల తాలూకు ఫస్ట్ పార్ట్ వెలుగు చూసే అవకాశం ఉంది. మరి బాలయ్య, పవన్ ఇద్దరూ కూడా బాక్స్ ఆఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.